నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం. కొన్ని పరిస్థితులు నలుదిక్కులకు కూడా మార్గం తెరవని పరిస్థితులు వస్తాయి. నలుదిక్కులు కూడా మూతబడిపోతే పరిస్థితులు ఏ విధంగానూ కూడా ముందుకు అడిగేయలేము. ఏమీ తోచదు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాగా ఉప్పెనలాగా తుఫాను మన మీదకి వచ్చింది. ఏమొచ్చింది? యెహోషాపాతు మీదకి ఎంతమంది వచ్చారు? నలుదిక్కల నుంచి శత్రువులు వచ్చేసి యెహోషాపాతు మీద మూకుమ్మడిగా దాడి చేయాలనుకుంటున్నారు. యెహోషాపాతు యొక్క సైన్యాన్ని లేకుండా చేయాలని, ఇజ్రాయేలుని లేకుండా చేయాలని. ఇజ్రాయేలు రక్తంలోనే ఉంది ఎప్పుడు యుద్ధం చేయాలని. హల్లెలూయా. నేటికి యుద్ధాలు జరుగుతున్నాయి. మనం ఒకసారి యూట్యూబ్ ఆన్ చేసామంటే చాలు, వెంటనే యుద్ధమే. పాలస్తీనాతో అటు హిజ్బుల్లాని, హమాస్ని, ఉగ్రవాదం లేపేసుకుంటే వెళ్ళిపోతున్నాయి. ఇక ఎప్పుడు యుద్ధాలే జరుగుతున్నాయి. యుద్ధాలు చూడాలంటే ఇజ్రాయేల్ని మనం టచ్ చేయాల్సిందే. హల్లెలూయా. ఇక్కడ యెహోషాపాతు మీదకి 4 జనాంగాలు వచ్చి చొరబడ్డాయి. ఈ 4 జనాంగాలు కూడా యెహోషాపాతు మీదకి వస్తే యెహోషాపాతు చేసిన పని ఏంటిదంటే మరొక రాజుని సంప్రదించలేదు. అలాగని ఆయుధాలని దగ్గర పెట్టుకొని యుద్ధం ఎలా చేయాలని ప్లాన్స్ తీసుకోవట్లేదు, ఎలా స్కెచ్ చేయాలని అనుకోవటం లేదు, ఏమీ ఆలోచన చేయట్లేదు. ఏం చేశాడంటే మందిరానికి వచ్చేసాడు, అందరినీ కూర్చోపెట్టాడు. ఏం చేశాడంటే ప్రార్థన.